జూన్ 3వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారి యొక్క భవిష్యత్తుని తిరగరాయబోతున్న భగవంతుడు. అయితే మేషరాశి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి అసలు ఎలా ఉంటుంది? మేషరాశి వారికి ఏ భగవంతుని అనుగ్రహం ఉంది? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం. మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. మేషరాశి వారి గురించి ఇలాంటి పూర్తి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. మేషరాశి వారికి జీవితంలో చిన్న వయస్సు నుండే కష్టాలు ప్రారంభమవుతాయి. సహజంగా కష్టాలు అనేవి చాలా మందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు కష్టాలు అనేవి ఏంటి అనేవి మెల్లిమెల్లిగా తెలుస్తాయి. కానీ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి అతి చిన్న వయస్సు నుండే కష్టాలు అనేవి ప్రారంభమవుతాయి. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఏమిటి, ఆర్థిక పరిస్థితులు ఏమిటి అనేటటువంటి అంశాలు పూర్తిగా తెలుస్తాయి. వాటిపైన పూర్తి అవగాహన కూడా ఉంటుంది. ఆర్థిక కష్టాలు అనేవి చాలా ఎదురు కావటం వల్ల చిన్న వయస్సు నుండే వీరు సంపాదించటంలో చాలా ఆరితేరి ఉంటారు. కనుక డబ్బు విలువ వీరికి బాగా తెలుస్తుంది. డబ్బుని వృధాగా ఎప్పుడూ ఖర్చు పెట్టరు. అలానే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు. అలానే కొంతమంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం కష్టపడి ఇంకా సంపాదించచ్చులే తరువాత అన్నట్లుగా ఇప్పుడు సంపాదించిన సొమ్ముని ఖర్చు పెట్టి మళ్ళీ మనం సంపాదించవచ్చులే అన్నట్లుగా ఉంటారు. కానీ అది అసలు కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న సమయంలో మన దగ్గర ఒక డబ్బు ఉంది అంటే దానిని దాచుకోవడానికి, ఇంకా దానిని డబుల్ చేయడానికి, త్రిబుల్ చేయడానికి ఉపయోగించాలి. కానీ ఉన్నది ఒడగొట్టి నెక్స్ట్ ఇంకా సంపాదించాలి అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికే తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారికి డబ్బు విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. జీవితంలో కూడా కొన్ని అసలు ఎలాంటి సంఘటనలు అంటే మీరు ఊహించలేరు కూడా. మీరు అసలు ఇలా జరుగుతుంది అని ఊహించలేరు. కొన్నేమో అది మీకు తెలుసో తెలియకో జరిగిపోతూ ఉంటాయి. ఆ సంఘటనలు మిమ్మల్ని చాలా కుదిపివేస్తూ ఉంటాయి. మీరు ఆ సంఘటనలు తలుచుకుని బాధపడే రోజులు కూడా ఉంటాయి. కానీ ఏది ఏమైనా తప్పు చేసిన వారికి సమాధానం చెప్పే తీరుతారు. సమాధానం చెప్పకుండా ఎవ్వరినీ కూడా వదలరు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో పనిలో కూడా కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చు. ఓపికతో వ్యవహరించడం చాలా మంచిది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఇది సరియైన సమయం. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరియైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సృజనాత్మక పనులకు ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీలో ఆలోచనకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం, ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పిల్లలతో సమయం అనేది గడపటం చేస్తారు. సంతోషంగా జీవించడానికి ఈ సమయంలో సిద్ధపడతారు. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉండవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో. అలా వీరికి ఆర్థిక సమస్యలు పెరిగినా సరే ఒక్కసారి కూడా అసలు బాధ అనేది ఉండదు. ఎందుకంటే ఆ సమస్యను మేము ఎలాగైనా సరే
ఆ ఆర్థిక సమస్యలను తొలగించుకుంటాము అనేటటువంటి ఒక పట్టుదలతో సాగిపోతారు. అలానే వీరికి కొన్ని అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. కొన్ని పనులలో చాలా జాగ్రత్త వహించడం అవసరం. ఉద్యోగం అనేది సాధారణంగా ఉంటుంది. పాత స్నేహితులు వారి యొక్క కలయిక అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పనిలో కొత్త ఆలోచనలు కూడా ప్రదర్శిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీరు పనిలో కొత్తగా ఏవైతే ఉపయోగించారో, వినూత్న ప్రయత్నాలు ఏవైతే చేశారో అది ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ప్రేమ జీవితంలో అనుకూలమైన మార్పులు, ఆధ్యాత్మిక చింతనతో శాంతిని పొందుతారు. ఇక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన వాటిని తగ్గించుకోవాలి. ఆరోగ్యం పట్ల మీరు చాలా కూడా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవటానికి విశ్రాంతి కూడా అవసరం. దీర్ఘకాలిక ప్రణాళికల గురించి ఆలోచించండి. కుటుంబం మద్దతు చాలా లభిస్తుంది. స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క పనిలో కొత్త ఆలోచన ప్రదర్శిస్తారు. మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. కొత్తగా మీరు ఏదైతే ఒక కొత్త ఆలోచనలతో ముందుకు సాగిపోతున్నారో అది ఈ సమయంలో అయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పై అధికారులు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులైతే పై అధికారుల నుండి ప్రశంసలు అయితే అందుకుంటారు. అంతేకాదు మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసల వర్షంతో పాటు మీ యొక్క వేతనం అంటే సాలరీ కూడా మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క జీతం పెరగటమే కాకుండా మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆ భగవంతుడు మీ యొక్క రాతను తిరగరాయబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా కూడా మీకు ఇది వరకు చాలా కష్టాల ఒబిలో చిక్కుకుపోయి అలానే చాలా రకాల సమస్యల్లో ఇరుక్కుపోయి ఆ సమస్యల నుండి ఎలా బయటికి రావాలి, అసలు ఏంటి పరిస్థితి అర్థం కానటువంటి సిచ్యువేషన్ అనేటటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతటి గాఢమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా సరే ఈ సమయంలో ఆ దరిద్రం నుండి మెల్లిమెల్లిగా బయటికి రాబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీరు ఆశించిన ఫలితాల కంటే కూడా రెట్టింపు ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీరు ఊహించని విధంగా మీకు ఆర్థిక లాభాలు కూడా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీపైన ఉంది. తద్వారా మీ జీవితం అనేది మారబోతుంది. భవిష్యత్తు ఇంకా బాగుండబోతూ ఉంది. రాబోయే రోజుల కోసం మీరు పెట్టుబడి పెట్టినా, ముఖ్యంగా మీరు ఏవైనా బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టినా అవి రాబోయే రోజుల్లో మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తాయి. మీ తలరాత పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు చాలా తెలివి కూడా ఉంటుంది. వచ్చిన కొంచెం డబ్బుని ఎలా సేవ్ చేయాలి, ఎలా వాటిని మనం వాడుకోవాలి అనేటటువంటి అవగాహన అయితే మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా డబ్బుని మాత్రం మీరు వృధాగా అస్సలు ఖర్చు పెట్టరు. డబ్బు విషయంలో మాత్రం మీరు అస్సలు కూడా జోక్యం చేసుకోరు. ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడానికి అస్సలు ప్రయత్నించరు. ఉన్నదానిని రెట్టింపు చేయడానికే చూస్తారు తప్ప ఉన్న డబ్బుని మాత్రం ఖర్చు పెట్టడానికి అస్సలు కూడా మీరు ముందుకు రారు అని చెప్పుకోవచ్చు. ఖర్చు పెట్టరు కూడా. అలానే బంధుత్వాలను కాపాడుకుంటారు. కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు అనేవి మీకు చాలా సమస్యలను తెచ్చిపెడతాయి. కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి. అనుభవం లేకుండా ఎలాంటి వ్యాపార రంగంలో అస్సలు దిగకూడదు. మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అనుభవం ఉండాలి. ఒకవేళ అనుభవం లేకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో అయినా మీరు వ్యాపారం చేయాలి తప్ప మీరు మాత్రం అనుభవం లేని పనుల్లో దిగటం వల్ల చాలా సమస్యలనైతే ఎదుర్కొంటారు. అలానే మీరు ఎవరికైనా డబ్బుని ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇవ్వండి. డబ్బు అనేది ఎప్పుడైనా సరే ఎవరికి ఇచ్చినా సరే తప్పనిసరి ష్యూరిటీస్ అయితే ఉండేలాగా చూసుకోండి. ఇక అలానే ఇల్లీగల్ వంటి వాటిల్లో కానీ, ఆన్‌లైన్‌లో పెట్టుబడి కానీ, బెట్టింగ్ యాప్స్‌ల వైపు కానీ అస్సలు వెళ్ళకూడదు. ఇక మీరు ఇష్టదైవ ఆరాధన అయితే మీకు చాలా మేలు చేస్తుంది. విష్ణుమూర్తిని పూజించటం వల్ల మీ భవిష్యత్తు అనేది పూర్తిగా మారిపోతుంది. అలానే మీ భవిష్యత్తుని పూర్తిగా మారుస్తారు ఆ భగవంతుడు. కనుక విష్ణుమూర్తి అనుగ్రహం చాలా మేలు చేస్తుంది.
ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.